చెప్పచ్చా? దూరదర్శన్ ప్రేక్షకులకు నా నమస్కారం. దూరదర్శన్ యాజమాన్యానికి, ప్రేక్షకులందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న అనగా 23 జూలై మన గౌరవనీయులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 24-25కి. ఇదివరలో అంటే ఫిబ్రవరి 24లో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు, ఎన్నికల ముందు కాబట్టి. ఇది తుది బడ్జెట్, ఫైనల్ బడ్జెట్ 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలా మార్పులు, సంస్కరణలు, ప్రతిపాదనలతో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సమతుల్యంగా అన్ని రంగాలను పరిగణనలోకి పెట్టుకొని చేశారు. చాలా బాగుంది. ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశీయ వృద్ధి రేటుని 7% పైన ఉంచేటట్టు చేయడం. అంతేకాకుండా మన బడ్జెట్ అంటేనే 48 లక్షల కోట్లకి సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రపంచంలోని అతిపెద్ద బడ్జెట్లలో మనది కూడా ఒక బడ్జెట్. ఇకపోతే ముఖ్యంగా 4 సామాజిక వర్గాల్ని గుర్తించారు. అది 1 ఏంటంటే రైతులు, 2 యువత, 3 మహిళలు, 4 మధ్య పేదవారు. ఈ నలుగురికి అభివృద్ధి నిమిత్తం చాలా సంస్కరణలు, ప్రతిపాదనలు, కేటాయింపులు చేశారు. ముఖ్యంగా బడ్జెట్ యొక్క థీమ్ ఏంటంటే మనకి నిరుద్యోగ నిర్మూలన, స్కిల్ డెవలప్మెంటు, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు, సంస్థలకి చేయూతనివ్వడం, మధ్యతరగతి ప్రజలకి అభివృద్ధికి తోడ్పడటం. ఇది ఈ బడ్జెట్ యొక్క థీమ్. సో వికసిత్ భారత్ అనే ఉద్దేశంతో వికసిత్ భారత్ని సాధించే ఉద్దేశంలో ఇవన్నీ చేపట్టారు. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మనకు ఒక విధంగా చెప్పాలంటే పెద్దపీట వేశారు. అమరావతి అభివృద్ధి నిమిత్తం 15,000 కోట్లు కేటాయించారు. పోతే విశాఖ, చెన్నై కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, అభివృద్ధికి తోడ్పడతాను అని ప్రతిపాదన చేశారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని జాతీయ ఆహార వ్యవస్థకే పటిష్టమైన ప్రాజెక్టుగా పరిగణించారు. ఇకపోతే పలు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలు, జిల్లాల తాలూకా అభివృద్ధికి కూడా భారీగా కేటాయింపులు చేస్తున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్ని పరిగణలో తీసుకుని బాగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటుకి ఈ బడ్జెట్ మా ప్రతిపాదనలు బాగున్నాయని నా ఉద్దేశం. ఇకపోతే అన్ని రంగాలకు ప్రతి బడ్జెట్లో కేటాయించినట్టే తగు రీతిలో కేటాయింపులు చేశారు. ఇప్పుడు చేసినట్టే రక్షణ శాఖకు ఎక్కువగా కేటాయింపు చేశారు. ఇకపోతే గ్రామీణాభివృద్ధి, వైద్య వృత్తి రంగాలు, మహిళలు, అమ్మాయిలు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీటి నిమిత్తం కేటాయింపులు బాగా చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గృహ నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల కోట్లు కేటాయించారు. మహిళలు, అమ్మాయిల అభివృద్ధి నిమిత్తం 3 లక్షల కోట్లు కేటాయించారు. సో ఈ విధంగా కేటాయింపులన్నీ అభివృద్ధి పదంలో ఉన్నాయి. మన దేశ అభివృద్ధికి దోహదపడతాయని నా యొక్క ఉద్దేశం. ప్రపంచంలోనే ఇప్పుడు ఆర్థిక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఓ పక్క రష్యా యుక్రెయిన్ వారం అనియండి, ఇజ్రాయెల్ హమాస్ వారం అనియండి, అతి తర్వాత అభివృద్ధి చెందిన దేశాలు అనుకున్న వాటిలో కానివ్వండి, అమెరికా కానీ, యూకే కానీ, ఈవెన్ చైనా కానీ, ఇవన్నీ కొన్ని ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఇటువంటప్పుడు ఈ బడ్జెట్లో మన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి మన దేశ ప్రగతికి ఈ బడ్జెట్ పురోగతికి ఉపయోగపడుతుంది, దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇకపోతే మహిళలకి వారు ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీలో రాయితీని కూడా ప్రతిపాదిస్తున్నారు. ప్రత్యక్ష పన్నుల విధానానికి వస్తే ప్రత్యక్ష పన్నుల విధానంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచలేదు. దాన్ని 3 లక్షల కిందే ఉంచారు. పోతే వ్యక్తిగత ఆదాయాల విషయంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి న్యూ ట్యాక్స్ రెజైము, 2 ఓల్డ్ ట్యాక్స్ రెజైమ్ అంటారు. న్యూ ట్యాక్స్ రెజైమ్లో ట్యాక్స్ రేట్లను మార్చి కొంచెం సరళీకృతం చేశారు. 0 నుంచి 3 లక్షల వరకు ట్యాక్స్ లేదు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 నుంచి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు దాటితే 30% కింద పెట్టి దీనివల్ల 17,500 కోట్లు ఆర్థిక వ్యవస్థకి నష్టం చేకూరుతుంది. అందుకని ఇది సరళీకృతం చేసి
చిన్న మదుపుదారులు, చిన్న వ్యాపారస్తులు, చిన్న ఆదాయపు పన్ను వారికి వెసులుబాటు కల్పించారు. ఇకపోతే వేతనాలు, జీతాలు ఆర్జించే వారికి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపును 50,000 నుంచి 75,000 చేశారు. ఫ్యామిలీ పెన్షన్ ఆర్జించే వారికి మినహాయింపును 15,000 నుంచి 25,000 చేశారు. ఈ విధంగా సంస్కరణలు చేపట్టారు. అంతేకాకుండా ప్రత్యక్ష పన్నుల విధానంలో టీడీఎస్ ప్రావిజన్స్ అవనండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వీటిల్లో కూడా చాలా ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా కొన్ని ట్యాక్సులు మినహాయింపుకి, కొన్ని ట్యాక్సులు లెవీ చేయడానికి ప్రతిపాదనలు చేశారు. ఇకపోతే షేర్స్ ట్రేడింగ్లో F&O అంటారు, ఆ డెరివేటివ్స్ మీద ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు. దీనివల్ల నిన్న షేర్ మార్కెట్ కూడా పడింది. అంతేకాకుండా పసిడి మరియు వెండి, అంటే బంగారము, వెండి తాలూకా ధరలు తగ్గించనే ఉద్దేశంతో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని 6% తగ్గించారు. అదేవిధంగా ప్లాటినం మీద కూడా 6.4% తగ్గించారు. దీనివల్ల నిన్నటి నుంచే బంగారము, వెండి ధరలు కూడా తగ్గాయి. ఈ విధంగా ఈ సంస్కరణలన్నీ చేపట్టి మన దేశ ప్రగతికి పాటుపడుతూ అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకుని చేస్తున్నారు. ఈ బడ్జెట్ అన్ని విధాలా బాగుందని నా ఉద్దేశం. కాబట్టి భవిష్యత్తులో కూడా మన దేశ ప్రగతికి ఈ బడ్జెట్ ప్రతిపాదనలు బాగుంటాయని నేను ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. మై నేమ్ ఈజ్ అపర్ణ, చార్టెడ్ అకౌంటెంట్. నిన్న రిలీజ్ చేసిన బడ్జెట్ అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంది. అభివృద్ధి పదంలో వెళ్ళడానికి చాలా బాగుంది. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా బాగా చేశారు. 3 lakhs crores బడ్జెట్. అండ్ హాస్పిటల్స్ కి సంబంధించి క్యాన్సర్ పేషెంట్స్ మీద వచ్చే మెడిసిన్స్ మీద కస్టమ్స్ డ్యూటీ మొత్తం తీస్తారు. ఇట్ ఈస్ వెరీ వెల్కమ్. అండ్ నెక్స్ట్, ఇది 4 సామాజిక వర్గాలకి అందరికీ ఉపయోగపడేటట్టుంది. అండ్ 1 crore బిల్డింగ్స్ మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తామన్నారు బిలో పవర్టీ లైన్ వాళ్ళకి. ఇది కూడా చాలా మంచి విషయం. అండ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. అండ్ వీటి మీద యూరియా, సల్ఫేట్ వాటి మీద కస్టమ్స్ డ్యూటీ పెరిగింది. అండ్ నెక్స్ట్, ఈ బడ్జెట్ మెయిన్ రీజన్ శాలరీ ఎంప్లాయీస్ కి చాలా బెనిఫిట్ గా ఉంది. మెయిన్ అప్ టు 10 lakhs శాలరీ ఉన్న వాళ్ళకి చాలా వెల్కమ్ గా ఉంది బడ్జెట్. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వరకు పెంచారు, 50 నుంచి 75,000 కి పెంచారు. అండ్ స్లాబ్ రేట్స్ కూడా చాలా బాగా మారాయి. 3 lakhs వరకు నిల్, 3 to 7 lakhs 5%, 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs 15%, 12 lakhs to 50 lakhs 20%, above 15% 30%. అండ్ నెక్స్ట్, ఫ్యామిలీ పెన్షన్ కూడా ఎగ్జంప్షన్ 15,000 నుంచి 25,000 చేశారు. అండ్ ఫారెన్ కంపెనీస్ కి 40% స్లాబ్ రేట్ నుంచి 35% తీసుకొచ్చారు. ఇది కూడా చాలా వెల్కమ్ అయిన విషయం. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది అన్ని రంగాలకి కేటాయింపులు చాలా బాగా చేశారు. ఆంధ్రప్రదేశ్ కి 15,000 crores స్పెషల్ గా బడ్జెట్ అలొకేట్ చేశారు. బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ 2 other states కి చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది. వెల్కమ్. సో నా ఉద్దేశంలో ఈ బడ్జెట్ చాలా బాగుంది, వెల్కమ్ చేయదగిన విషయం. ఇది హర్షించదగ్గ విషయం.